రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. అసెంబ్లీలో ఆర్టీసీ మీద అయింది బానే రచ్చ. హరీష్ రావు పొన్నం నడమైంది జోరు చర్చ. సెంట్రల్ బడ్జెట్ లో ఏం దక్కించుకోలే సౌత్ స్టేట్లు. మోడీ సార్ బయటి దేశాలకు ఇచ్చిండు 100 కోట్లు. సర్కార్ దవాఖానలో డెలివరీ చేసిన ఎమ్మెల్యే సారు. డాక్టర్ గా ఆయన అనుభవం పనికొచ్చింది ఈ తీరు. ఆర్టీసీ మీద అసెంబ్లీలో ఐషికి తైషి మాటల యుద్ధమైంది అధికార ప్రతిపక్షాల నడుమ. హరీష్ సారు సర్కార్ను ఇరుకున పెట్టేటట్టు ప్రశ్నలేస్తే అవిటికి గట్టిగా కౌంటర్లు ఇచ్చిండు మంత్రి పొన్నమన్న సీఎం సారు. ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. సర్కారు ఉద్యోగులతోటి సమానంగా జీతాలు ఇస్తామన్నారు. మరి అవన్నీ ఏమాయ? ఓట్లకు ముందు 100 చెప్తిరి. ఆర్టీసీ విలీనం ఎప్పటి లోపల చేస్తారు? అట్లనే రద్దయిన యూనియన్లు మళ్ళా పెడతామన్నారు. ఎప్పటి లోపల పెడతారు? ఆర్టీసీ జర్నలిస్టులకు, విద్యార్థులకు, రిటైర్డ్ అయిన వాళ్ళకు బస్సుల రాయితీ ఇచ్చేది ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? డ్రైవర్లు 8 గంటలకు ఎక్కువ పని చేయించొద్దు అని ఉంటది. మీరు 16 గంటలు ఎందుకు చేపిస్తున్నారు? కొత్త డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు ఎప్పుడు చేస్తారు అని రవాణా మంత్రిని ప్రశ్నలు అడిగిండు హరీష్ సారు. దివ్యాంగులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ పాస్లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు ₹1 ఇవ్వని మాట వాస్తవమా? ఆ డబ్బు ఎంత, ఎప్పట్లోకి ఇస్తారు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి? దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని 16 గంటలు 18 గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నమాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను, కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల, డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు. ఇక పొన్నమన్న ఇట్లా జవాబులు చెప్పుకొచ్చిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరుగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు, కోఆపరేటివ్ సెస్ ₹1 ముట్టలే. 4,000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7,000 కోట్ల అప్పులతోటి మాకు అప్పచెప్పితే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2,400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఇక సీఎం సార్ లేచి అసలు కార్మిక సంఘాలు రద్దు చేసిందే వాళ్ళ సర్కారు. ఆర్టీసీలో విలీనం చేస్తామని చెప్పి కార్మికులు 50 రోజులు సమయం చేస్తే పట్టించుకోనోళ్ళు మీరే. ఆర్టీసీ భూములను కుదబెట్టిందే మీరు. సంస్థ నష్టాలు పడేటట్టు చేసిందే మీరు. ఇలా మమ్మల్ని అడుగుతారా? ప్రతి నెల 300 కోట్లు ఇస్తున్నాము. ఇప్పటికి 2,000 కోట్లకు మీదనే ఆర్టీసీకి ఇచ్చినాము. మేము మీ లెక్క కాదు అని గట్టిగా కౌంటర్ ఇచ్చిండు సీఎం సారు. ఇక అసెంబ్లీ బయటకు వచ్చి మేము అడిగిన ప్రశ్నలకు జవాబు లేక తోక ముడిచిన సర్కారు అని హరీష్ సార్ తిట్టిపోసిండు. మోడీ సార్కు తెలంగాణ అన్న, దక్షిణాది రాష్ట్రాలన్నా మస్తు పాయిరం. అందుకే ఎప్పుడొచ్చినా అందరికి నమస్కారం అని తెలుగులోనే చెప్తాడు. తమిళనాడు పోతే ఎల్లారుకు వనక్కం అని తమిళంలోనే చెప్తాడు. గంత ప్రేమ దక్షిణాది రాష్ట్రాలంటే. ఆ ప్రేమతోటే మన మీద ఎంత పాయరం చూయించిండో చూడురి. కన్నతల్లికి అన్నం పెట్టనోడట, చిన్నమ్మకు బంగారు గాజులు చేయించిండట. అవు గట్లనే ఉన్నది వడిగల గుర్రం మోడీ సార్ కథ. సెంటర్ బడ్జెట్ లో సొంత దేశంలో ఉన్న రాష్ట్రాలకు మొండిషే చూపెట్టి బయటి దేశాల కడుపు నింపిండు ప్రధాని మోడీ సారు. అత సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మన సొమ్ములను మందికి దానం ఇచ్చిండు. భూటాన్ కు 2,068 కోట్లు, నేపాల్ కు 700 కోట్లు, మాల్దీవులకు 400 కోట్లు, మారిషస్ కు 370 కోట్లు, శ్రీలంకకు 245 కోట్లు. ఇగో ఇట్లిచ్చి శిబి చక్రవర్తి అని అనిపించుకున్నాడు. సరే మరి బయట దేశాలకు గంతగానం ఇచ్చినప్పుడు
మన దేశంలో ఉన్న రాష్ట్రాలకి ఎంతో కొంత తీయాలి కదా. మన తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా, కేరళకు గాడిది గుడ్డు, కర్ణాటకకు బోడిగుండు, తమిళనాడుకు ఉత్త షిప్ అనే ఇచ్చిండు. మరి ఇందుకు గాదా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష అని వీళ్ళంతా మొత్తుకుంటున్నది? ఇందుకు గాదా వేర్పాటువాద ఉద్యమాలు వచ్చేది? దేశాన్ని సాకుతున్నది ఈ దక్షిణాది రాష్ట్రాలు. ఈడికెళ్ళి సొమ్ములు తీసుకుపోయి బీమార్ రాష్ట్రాలకు వంచుతున్నాడు మోడీ సారు. వసుదైక కుటుంబం, మనదంతా ఒకే దేశము, ఒకే భావన అని డైలాగులు దంచుడు మంచిగా ఉన్నది. మరి దీన్ని ఏమంటారు? దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశంలో లేవా? ఈడికెళ్ళి పనులు తీసుకుంటలేరా? మరి మా పైసలు మాకియకుట్ట మందికి దానం చేసుడేంది? మన సొమ్ములు మందికి వంచుతుంటే ఈడికెళ్ళి గెలిచిన 8 మంది పువ్వులు ఏం పడావి చేస్తున్నారు? పడావు కాదు, 8 మంది ఉండి సొంత రాష్ట్రానికి రూపాయి తేలినోళ్ళు పువ్వులు కాదు, పూజకు పనికిరాని పువ్వులని ఇరగదిడుతురు ఇక సోషల్ మీడియా నెటిజన్లు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ తెలిసే కదా, ఫస్ట్ బీఆర్ఎస్ లకు వెళ్ళి కాంగ్రెస్ లకు జంప్ అయిన ఎమ్మెల్యే సార్. లీడరే కాదు, డాక్టర్ అన్న సంగతి మీ దాంట్లో ఎంతమందికి తెలుసు? ఇగో ఈ ముచ్చట చూసి చాలా మంది తెలుసుకుంటారు. ఒట్టి తెలుసుకునే కాదు, మస్తుగా మెచ్చుకుంటారు కూడా. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ ప్రవృత్తి పొలిటీషియన్ అయిన వృత్తి మాత్రం డాక్టరే. ఇక భద్రాచలం దిక్కు మస్తు వానలు పడుతున్నాయి, వాగులు వంకలు వంగినాయి. సారేమో బాధితులకు సాయం చేసే పనులల్లున్నాడట. ఇంతల్మే సర్కార్ దవాఖాన్లో అర్జెంట్ గా 2 డెలివరీ చేయాలి. ఆడ చూస్తేనేమో డ్యూటీ డాక్టరు సెలవులున్నాడు, కడమ డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయినరు. పరిస్థితి చూస్తుంటే ఆడ కడుపుతోటున్నోళ్ళు నొప్పులు ఎక్కువై సీరియస్ ఉన్నారు. ఇక లాభం లేదని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సార్కు మతలావిచ్చిండ్రు. సారిగా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా జప్పన దావఖాన కూరుకొచ్చి ఆ 2కి కాన్పు చేసిండు. సార్ చేసిన పనికి తారీఫ్ చేయవలసిందే. ఆయన వృత్తిని ఆయన నిర్వర్తించిండు. కాకుంటే సార్ నియోజకవర్గంలో ఉన్న సర్కార్ దవాఖాన్లా డాక్టర్లు లేని పరిస్థితి ఉన్నదంటే సార్కే మచ్చ. 4 డాక్టర్లు ఒక్కటేసారి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళా వేరే డాక్టర్లను పెట్టిపియాలి. ఇవాళ సార్ డాక్టర్ అయిండు కాబట్టి అచ్చి జల్దిగా వైద్యం చేసిండు. అదే సార్ డాక్టర్ కాకుంటే ఆ మహిళల పరిస్థితి ఏంది? సర్కార్ దవాఖాన్లంటే పురాగా అధ్వానం అయిపోయినాయి కదా అనుకుంటా మాట్లాడుకుంటురు ఈ ముచ్చటేరుకైనోళ్ళంతా. రావాలమ్మా రావాలే, కిలో 100 రూపాయలు మాత్రమే. అగ్వా ఏంది కిలో 100 రూపాయలు అగ్వనా? ఎవరు చెప్పిర్రమ్మా అని ఉత్తపుణ్యానికి నన్ను తిట్టుకోకుర్రి. మళ్ళీ ఇప్పుడు ఏది కొందామన్నా బగ్గు మన వాటే కూరగాయల ధరలు. అలా టమాటాలనైతే ముట్టుకోక ముందే మండుతుంది దాని రేట్ చూస్తే. ఈ లెక్కన ఇప్పుడు 100 రూపాయల కిలో అంటే జర అగ్వనే అనిపిస్తుంది గీ ముచ్చటిన్నాక. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు లచ్చులో లచ్చన్న. రాను పరిస్థితులు ఎంత అధ్వానమైతున్నాయిలా. కూరగాయలు కొందామంటే ఏడుపు రాబట్టే అవి ధరలు చూసినాక. అమ్మో ఇంక ఇట్లా టమాటాలను అయితే ఆపలేకపోతున్నాం. అంటూ అంటే మొగుల మీదకే ఉరుకుతుంది కదా. మొన్ననే జర అగ్వైందని నిమ్మలం చేసుకుంటే మీరు అట్లెట్లా నిమ్మలంగా ఉంటారు అనుకుందో ఏందో గాని మార్కెట్ లో దీని ధర మోగుతుంది. ఆడాడ జర చిన్నవి మచ్చలున్నాయే 70-80 రూపాయలు అమ్ముతుర్రు. ఇక మార్కెట్లలోనైతే 100 రూపాయలకు రూపాయి కూడా తక్కువ తీసుకుంటలేరు. ఇది ఇంకో 2 నెలలు ఇట్లనే ఉంటదట. మళ్ళీ ఎందుకు ఇట్లా అని అంటే పంట వచ్చుడు సగానికి సగం తక్కువైంది, అందుకే పిరమైందని చెప్తుర్రు అమ్మేటోళ్ళు. మొన్నటి దాకానంటే ఎండలు బాగా కొట్టి చెట్లు సక్క ఇగురు పెట్టలే అని అన్నారు. ఇప్పుడు వానలు పడి పంట జల్ది మురిగిపోతుందని అంటున్నారు. ఏందో ఏమో ఈ గోస. నిమ్మలంగా టమాటా తొక్కు తిని ఎన్ని దినాలైందో. ఇక ఇప్పట్లో ధర దిగేటట్టు లేదు కాబట్టి కొన్ని కూరలలో దీని ఎయ్యందే నయ్యమని మాట్లాడుకుంటుర్రు ఆడకట్టులా అక్కలంతా కూర్చొని. ఎందుకైనా మంచిది జర చూసి వాడుకోర్రి. ఏమంటున్నాం? బస్సు ఎక్కి సీట్ దొరకవట్టుడు అంటే అదో సాహసం అనే చెప్పాలి. మనకు పైసలు దొరికితేనన్నా జరసేపు ముడిచి అవి ఖర్చు పెట్టి ఊకుటమేమో గాని బస్సుల సీట్ దొరికితేనైతే చిన్నగా మురువరు కొందరు. ఆడ బస్సు ఆపకముందే సట్ట ఎక్కుతూనే ఉంటారు. గట్లెక్కుదామని చూసే బొక్క బొర్ల వాడ్డడు గీపోరడు. కొందరు బస్సుల సీట్ల కోసము ఏదో ఎంపీ సీటు ఎమ్మెల్యే సీట్ కోసం కొట్లాడినట్టే ఎగబడుతుంటారు. ఒరక్క బస్సు పురాగా ఆపకముందే కిటికీలల్లో బ్యాగులేసుడు, అవతల నూకుటెక్కి సీట్ దొరకబడుతుంటారు కొందరు. గట్లెక్కుదామని చూసే మూతి ముడుచుకొని పడ్డడిగి పోరడు. మహారాష్ట్ర పూణేలా బస్ స్టాండ్లకు బస్సు రాగానే మందంతే ఎగబడ్డరు. ఇక ఈ మూతవారి మొగైన దర్వాజలకెళ్ళెక్కితే ఏడ సీట్ దొరకదు అని గిట్ల కోతెక్కినట్టు కిటికీలకెళ్ళి ఎక్కుదామని చూసిండు. ఆగో మొదలు కాళ్ళండ్ల పెట్టిండు. ఖాతామిగా అద్దంతో సహా అట్లనే పడ్డాడు. ఇదంతా పక్క పొంటి వేరే బస్సులు ఉన్న లోగలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి గిరికలు కొడుతుందిగా. పాపం పిల్లగానికైతే బాగానే దెబ్బలు దాకినాయట. ఇది చూసినాక బస్సుల కండిషన్ గింత అధ్వానంగా ఉంది. ఒక మనిషి గట్టిగా పట్టుకుంటేనే ఓపలేకపోయింది. ఇంకా దేనికన్నా గుద్దుకుంటే బస్సు పురాగా 7 పాటలాడు ఊసిపోతాయి కావచ్చు అనుకుంటే హెచ్చరిక మారుతుర్రు చూసినోళ్ళంతా. జర పైలంలో వారి పోరలు బస్సు ఎక్కేటప్పుడు ఏదైనా కింద మీద అయితే ఉత్త పుణ్యానికి ప్రాణాలు పోతాయి. Ay,
గాల్లో పోతున్న విమానమైనా పట్టాల మీద పోతున్న రైలు బండి అయినా రిపేర్ కాక తప్పది, ఆగిపోక తప్పది. కాకుంటే అవిటికి జర ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనతో మంది ఎక్కినాక నడిమిట్లని ఏమన్నా అయితే ఏం చేయలేం కదా. అందుకే మొదలు అన్ని కండిషన్ల చక్కగా ఉన్నాయా లేవా అని చూస్తారు. మళ్ళీ గీ రైలుకు చూడలేనట్టున్నారు. నడిమిట్లనే ఆగిపోయి పాపం పట్టాల మీద పడి నడుచుకుంటా పోతుర్రు. ఓ అమ్మనే మంది ఉన్నారు కదా, అందరికి ఇట్లా పట్టాలు పట్టుకొని నడుచుకుంటా పోతుర్రు. గిట్ల ఏడుదాకా పోతారో అంటారా? ఏడుదాకా పోతారు. పనికి పోయేటోళ్ళు పనులకు, కూలికి పోయేటోళ్ళు కూలికి, చదువుకునేటోళ్ళు కాలేజీలకు, ఎక్కడోళ్ళు అక్కడ గిట్ల నడుచుకుంటా పోతారు. మళ్ళా వేరే దారి లేదాడా? ఏం చేస్తారు? రైలు నడిమిట్లనే ఆగిపోతే ముంబై మాతుంగా సియోన్ రైల్వే స్టేషన్ల నడుమ లోకల్ ట్రైన్ ఆగిపోయి ప్యాసింజర్లంతా గిట్లా నడుచుకుంటే ఎవ్వల పని కాలు పోయిర్రు. పోకేం చేస్తారు పాటు? అట్లనే కూర్చుంటే బండి కదిలేసరికి మాపైతది. లోకల్ బస్సులే కాదు, లోకల్ ట్రైన్ల పరిస్థితి కూడా అధ్వానమే ఉంది. శిషి పొద్దుగాల ఎవల ముఖం చూసినామో ఏం పాడు, గిట్లా నడుచుకుంటా పోవాల్సి వస్తుంది అని గులుక్కుట కాళ్ళకు పని చెప్పిర్రంతా. పోని ఏదన్నా స్టేషన్లో ఆగిపోయినా ఆడికెళ్ళి ఎట్లనన్నా పోతుండేనేమో. అటు కాకుట ఇటు కాకుట గిట్ల నడుమిట్లనే ఆగిపోతే ఏంది పరిస్థితి? జర చూసుకోర్రి సార్లు అని ఆఫీసర్లకు సర్కారుకు మొరబెట్టుకుర్రిగా. जाऊन काय करणार आहे? लिहूनच द्यायचे ना. थांब ना, आता जाऊ एकत्र. हार्बरनीच जाऊ पण చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.